హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైమ్ మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగానే మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయండి. మేము వీడియో పెట్టగానే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు స్కిల్ జాబ్స్ అండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం. మీరిక్కడ చూస్తున్నట్లయితే ఏఓసీ ట్రేడ్‌మ్యాన్ మేట్ అండ్ ఫైర్‌మ్యాన్ రిక్రూట్మెంట్ 2023కి సంబంధించి ఆఫీషియల్ నోటిఫికేషన్ అండి ఇదైతే. దీనికి సంబంధించి మొత్తం డీటెయిల్స్ అయితే నేను ఈ వీడియోలో మెన్షన్ చేస్తాను. సో, స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. దీనికి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే స్టార్టింగ్ డేట్ టు అప్లై ఆన్‌లైన్. ఆన్‌లైన్‌లో అప్లై చేయడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి మనకి 6థ్ ఫిబ్రవరి అంటే ఈ రోజు నుంచండి. అండ్ అలాగే లాస్ట్ డేట్ ఫర్ రిజిస్ట్రేషన్ వచ్చేసరికి మనకి 26థ్ ఫిబ్రవరి. 6థ్ నుంచి 26థ్ ఫిబ్రవరి లోపు ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ టోటల్ వేకెన్సీస్ వచ్చేసరికి 1793 ఉన్నాయి. అండ్ అలాగే మోడ్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసరికి మనకి ఆన్‌లైన్. జాబ్ లొకేషన్ ఆల్ ఓవర్ ఇండియా అండి. అప్లికేషన్ ఫీజ్ విషయానికొస్తే ఇక్కడ కేటగిరీ వైస్ ఇచ్చారు. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే రూ. 100 పే చేయాలి. మిగతా ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే ఫీజ్ అనేది ఏం లేదండి. పే ద ఎగ్జామ్ ఫీ త్రూ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ఫీ మోడ్ ఓన్లీ. అంటే మీరు ఎగ్జామ్ ఫీజ్ ఆన్‌లైన్‌లో పే చేయాలండి. అది కూడా డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారానే పే చేయాలని చెప్పేసి మెన్షన్ చేశారు. ఏజ్ లిమిట్ విషయానికొచ్చేసరికి 26థ్ ఫిబ్రవరి నాటికి మినిమమ్ ఏజ్ మీకు 18 ఇయర్స్ ఉండాలి. అలాగే మాక్సిమం ఏజ్ 25 ఇయర్స్. దీనికి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారండి ఇక్కడ. ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, పీడబ్ల్యూడీ వాళ్ళకి అన్‌రిజర్వ్డ్ వాళ్ళకి 10 ఇయర్స్, పీడబ్ల్యూడీ ఓబీసీ వాళ్ళకైతే 13 ఇయర్స్, పీడబ్ల్యూడీ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 15 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటారు కదా! వాళ్ళకైతే 3 ఇయర్స్ అని ఇచ్చారండి. దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ వేకెన్సీస్ చూద్దాము. ట్రేడ్‌మ్యాన్ మేట్‌కైతే 10థ్ క్వాలిఫై అయిన వాళ్ళు అంటే 10థ్ పాస్ అయిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చండి. అలాగే ఫైర్‌మ్యాన్ పోస్ట్‌లకైతే 10థ్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. రెండిటికి 10థ్ పాస్ అయిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చండి. వేకెన్సీస్ చూసుకుందామండి కేటగిరీ వైస్ మనకి. ఓవరాల్‌గా మనకైతే 1793 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 2 పోస్టులకు గాను. మనకి ట్రేడ్‌మ్యాన్ మేట్‌కైతే అన్ని కేటగిరీలకి కలుపుకొని 1249 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే ఫైర్‌మ్యాన్‌కైతే 544 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. సో, ఇదండి ఓవరాల్‌గా వేకెన్సీస్ అయితే కేటగిరీ వైస్ ఒకసారి చూసుకొని దాని విధంగా అప్లై చేసుకోండి. అలాగే దీనికి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ముందు మనకి ఫిజికల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. దాని తర్వాత రిటన్ ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుందండి. 4 సెషన్స్ అనేవి ఉంటాయి. ట్రేడ్‌మ్యాన్ మేట్‌కి సంబంధించి ఫిజికల్ టెస్ట్ అనేది ఎలా కండక్ట్ చేస్తారో చూద్దామండి. ముందైతే మెన్స్‌కి చూద్దాము. వీళ్ళు 1.5 కిలోమీటర్స్ అనేది 6 మినిట్స్‌లో రన్ చేయాలంట. అలాగే 50 కేజెస్ వెయిట్ ఉన్న ఒక బ్యాగ్‌ని 200 మీటర్స్ డిస్టెన్స్ 100 సెకండ్స్‌లో రన్ చేయాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు. అండ్ దాంతో పాటు ఏజ్‌కి సంబంధించి అంటే ఏజ్‌కి తగ్గట్టుగా కూడా ఇచ్చారండి వీళ్ళు. అంటే ఎన్ని మినిట్స్‌లో ఎన్ని కిలోమీటర్స్ రన్ చేయాలి అని చెప్పేసి కూడా. అండ్ ఫీమేల్స్ విషయానికొచ్చేసరికి 1.5 కిలోమీటర్స్ మీరు 8 మినిట్స్ 26 సెకండ్స్‌లో రన్ చేయాలి. మీరు కూడా సేమ్ 50 కేజెస్ వెయిట్ ఉన్న బ్యాగ్‌ని 200 మీటర్స్ డిస్టెన్స్ వితిన్ 3 మినిట్స్ 45 సెకండ్స్‌లో రన్ చేయాలి అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. అలాగే ఫైర్‌మ్యాన్ పోస్ట్‌లకి సంబంధించి ఫిజికల్ మెజర్‌మెంట్స్ అండ్ పీఈటీ టెస్ట్ ఒకసారి చూద్దామండి. ఫిజికల్ మెజర్‌మెంట్స్ అంటే క్వాలిఫై అవ్వడానికి ఫిజికల్ మెజర్‌మెంట్స్ చూసుకున్నట్లయితే మనం హైట్ వితౌట్ షూ. షూ లేకుండా మీరు హైట్ అనేది 165 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. చెస్ట్ వచ్చేసరికి అన్‌ఎక్స్‌పాండెడ్ చేయకుండా అంటే ఎక్స్‌పాండ్ చేయకుండా ఉన్నప్పుడు 81.5 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. చెస్ట్ అనేది ఎక్స్‌పాండ్ చేసినప్పుడు 85 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. వెయిట్ మీరు మినిమమ్ 50 కేజెస్ అయితే ఉండాలండి. ఇప్పుడు పీఈటీ టెస్ట్ విషయానికొచ్చేసరికి 1.6 కిలోమీటర్స్ అనేది రన్ చేయాలండి. అంటే ఈఎస్ఎం అండ్ ఫీమేల్స్ తప్ప మిగతా క్యాండిడేట్స్ ఉంటారు కదా! వాళ్ళు 6 మినిట్స్‌లో 1.6 కిలోమీటర్స్ అయితే రన్ చేయాలి. అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే 8 మినిట్స్ 26 సెకండ్స్‌లో రన్ చేయాలండి 1.6 కిలోమీటర్స్. అండ్ మిగతా కేటగిరీకి సంబంధించి అండ్ ఏజ్‌కి సంబంధించి వీళ్ళు ఎన్ని మినిట్స్‌లో రన్ చేయాలని చెప్పేసి కూడా ఇచ్చారు. అండ్ అలాగే క్యారింగ్ ఏ పర్సన్ ఆఫ్ 63.5 కేజెస్ టు ఏ డిస్టెన్స్ ఆఫ్ 183 మీటర్స్ వితిన్ 96 సెకండ్స్. అంటే 63.5 కేజెస్ ఉన్న ఒక బ్యాగ్‌ని ఒక పర్సన్ 96 సెకండ్స్‌లో ఇంత డిస్టెన్స్ అంటే 183 డిస్టెన్స్‌లో ఐ మీన్
ట్రావెల్ చేయాలి అని చెప్పేసి చెప్తున్నారు. అంటే క్యారీ చేసుకొని రన్ చేయాలి అని చెప్పి మెన్షన్ చేశారు. ఇంకా మిగతాది కూడా ఇచ్చారండి. సో, ఇవి కూడా డీటెయిల్‌గా చూసుకోండి లాంగ్ జంప్ గురించి. సెకండ్ వచ్చేసరికి మనకి ఎగ్జామ్ అండి. దీనికి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ ఒకసారి చూద్దాము. మనకైతే ఎగ్జామ్‌లో 150 క్వెషన్స్ ఉంటాయి. 150 మార్క్స్. 2 అవర్స్ టైమ్ ఇస్తారు. దీనికి సంబంధించి సబ్జెక్ట్స్ చూసుకున్నట్లయితే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్‌నెస్ ఇంగ్లీష్. టోటల్‌గా ఈ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. మనకి ఈ ఎగ్జామ్ పేపర్ అనేది ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుందండి. తెలుగులో అయితే ఉండదు. సో, నెగెటివ్ మార్క్స్ కూడా ఉన్నాయి. ప్రతి రాంగ్ ఆన్సర్‌కి మనకి 0.25 మార్క్స్ అనేది రెడ్యూస్ చేస్తారు. అదే విధంగా సాలరీ విషయానికొచ్చేసరికి మనకి ట్రేడ్‌మ్యాన్ మేట్‌కి అయితే 18,000 నుంచి 56,900 రూపీస్ అయితే వస్తాయండి. అలాగే ఫైర్‌మ్యాన్ పోస్ట్‌కైతే 19,900 నుంచి 63,200 రూపీస్ అయితే వస్తాయి మనకి. చాలా మంచి అవకాశం అండి ఇదైతే. 10థ్ పాస్ అయిన వాళ్ళ దగ్గర నుంచి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో, ఇదండి ఓవరాల్‌గా వీడియో అయితే. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. దీని అప్లికేషన్ ప్రాసెస్ కూడా కావాలి అంటే కామెంట్ చేయండి. దీని నోటిఫికేషన్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. వన్స్ చెక్ చేసుకోండి డీటెయిల్‌గా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకా. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు స్కిల్ జాబ్స్ ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్.